హాయ్ నమస్తే అండి. ఇదిగో మనం వేసుకునే మట్టి కూరగాయలు ఇదైతే ఎరువు, అది ఆకులు, ఈ ఆకులే ఇవన్నీ నేను వాడుకుంటానండి. ఈరోజు ఇది వాడినవి బ్లాక్, ఈ వాడినవన్నీ రిపోర్ట్ చేసుకున్నామని తీసుకొచ్చుకున్నాం. ఇది చిన్న మొక్క తీసుకొచ్చానండి. చిన్న మొక్క తీసుకొచ్చి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా. చిన్న మొక్క తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. అది మొన్నదా పూలు బాగానే పూసింది. ఇప్పుడు బాగా ఇది ఇట్లా అయిపోయింది. మనం నీళ్ళు పోసినా కిందకు పోతలేదు పూలు ఇట్లా. అందుకే దీన్ని మార్చుకొని వేరే డబ్బాలో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇదిగోనండి, ఇది ఇంకా పెట్టుకున్నాను. అయితే ఆకులు వేస్తుంది. ఆకులు వేసి చూడండి, ఇది ఎంత కలిపింది. టీ పొడి, మట్టి, పొగాకు కూడా కలిపింది. పొగాకు పొడి అయితేనే నాకు కొంచెం నింటోడ్స్ కనిపించట్లేదండి. బొగ్గు, ఇవి మన బయలు చార్జ్ చేసుకున్నది ఉంటుంది కదా, బొగ్గు, ఎరువు, మట్టి అన్నీ కలిపింది. ఎందుకంటే దీని నిండా నిండిపోయింది. మనం పోసిన లిక్విడ్ కానీ ఏదన్నా బలం వేయాలన్నా కానీ అలాగా అట్లా దిగట్లేదు. పైనే ఉంటుంది. అందుకే దీంట్లో మార్చు. ఇది మొన్నంతా ఊడిసిందండి. పైన అంతా ఊడిసి పెట్టాను. ఆ ఊడిసిన ఆకులు, అలుగులు, మట్టి అంతా కలిసింది. మొక్క చూసారా, ఇది పూల చెట్లు. అయినా ఇది ఎండిపోయింది, ఇరిగిపోయి అంతా వడిలిపోయింది. ఊరకనే ఇచ్చాడు. బతికిద్దా బతకదా అనుకున్నారండి. బతికింది. బతకదేమోనని ఈ చిన్న దాంట్లో పెట్టాను. కంపోస్ట్ కొంచెం కొక్కో ఫుడ్ చేసి పెట్టాను. బాగానే బతికింది. మన పూలు కూడా 2 పెద్దవి వేసినాయి. డబల్ సైడ్ గులాబీ బతికింది మంచిగా. పూలు, ఆకులు, చూడండి. కాశ్మీరు నేను భూమిలో పెట్టానండి. అంతకుముందు ఒక చెట్టు పెట్టి 2 సార్లు కొమ్మలు కట్ చేసి పెట్టినా కానీ అది బతకల. ఇది నేను పైన పెట్టిన చెట్టుకి కొంచెం ఏర్లాగా ఏలబడింది. కొద్ది కొమ్మ బతికిందా బతకదని పెట్టాను. ఇది కూడా చిన్న డబ్బాలని అయినా బతికింది.
మొగ్గలు చూడండి నుండి పూలు కాసినవి ఒకసారి మొగ్గలు కూడా చూడండి అందుకే దీన్ని కూడా మార్చుకుందామని తీసుకున్నాం దీంట్లోనే పెట్ట కొంచెం పసుపు కూడా వేస్తున్నాను వేపపిండి లేదు అందుకే కొంచెం పసుపు కూడా వేస్తాను వేపపిండి లేనప్పుడు పసుపు పైన వేసుకోవచ్చు లేకపోతే అది ఉంటుంది కదండి మనం కూరలు వేసుకుంటాం కదా చెక్క దాచిన చెక్క ఆ చెక్క పొడి అయినా పట్టుకొని మనం వేసుకోవచ్చు చూడండి దీంట్లో చూడు చిన్న చెట్టే కదా వానపాము చూడండి ఎన్ని ఇవన్నీ చిన్న చెట్టే కదండి దాంట్లో వానపాములు అన్నీ ఉన్నాయి ఎక్కువ బెల్లంతో కలిపిన లిక్విడ్లు తీసుకుంటాం కదండి కెమికల్ వాడడం కదా చిన్న దాంట్లో కూడా ఏంటి ఇది పెట్టుకున్నా దీంట్లో ఇట్లా బకెట్ ఇదిగోండి ఇది మాది పాత బకెట్ అప్పుడు ఇంటికి రంగు వేసుకునేటప్పుడు కలుపుకున్నాం ఇది అట్లే ఉంది ఇది మారవటం వెళ్ళి కానీ దీంట్లో ఇది వంగ మొక్క పెట్టుకున్నాను పెట్టినండి దీనికి ఏరు దీని సాలు ఇట్లా బలం చాలా దానికే కాయలు బాగా రావట్లేదు ఇది జలమసేరే బకెట్ అండి అది మేము అప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎప్పుడో ఇల్లు కట్టుకునేటప్పుడు రంగులకి వాటికి వాడామండి అది అట్నే పెట్టుకున్నాం వద్దాక ఎందుకని దీంట్లో చిన్నగా హోల్ పెట్టి పెట్టుకుంటుంది ఈ వంగ మొక్క పెట్టుకోవాలని పెట్టుకుంది దీంట్లో ఎందుకంటే ఏరు మట్టి బలం రావట్లే అందుకే కాయ బాగా రావట్లేదు అందుకే దీంట్లో పెట్టుకున్నామని పెట్టుకుంటున్నానండి అంతేనండి ఈ 3 చెట్లు పెట్టుకున్నట్టు అది ఇది 4 మొక్కలు పెట్టుకున్నాం ఇగో టమాటా మొక్కలు అండి ఇవి కూడా పెట్టాలి దాంట్లో ఎట్టయినా ఈ ఎండాకాలం వస్తుంది కదండి ఇవి కూడా వేరే దాంట్లో పెడతాను ఇదైతే ఇప్పుడు పెట్టుకున్నాను అదంతే కిచెన్ వేస్ట్ ఉల్లి పొట్టు అది కంపోస్ట్ చేసుకుంటా కొంతేమో లిక్విడ్ చేసుకుంటానండి చెట్ల కోసం పోసుకోవటానికి ఇంతే ఇది చూడండి ఇదంతా తీసుకొచ్చుకున్న ఎరువు కలుపుకున్నది ఇట్లా పెట్టుకొని వాడుకుంటా వర్షాకాలం అయితే సంచులు ఎత్తి పెట్టుకుంటా అంతేనండి బాయ్.